ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జనకుల శ్రీనివాస్ వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇచ్చిన హామీలను ఒక్కటి నెరవేర్చకుండా వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని, అన్ని రకాలుగా మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి అయిన పోలీస్ డిపార్ట్మెంట్ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జనకుల శ్రీనివాస్ తో మా ప్రతినిధి కృష్ణ మేడ ఫేస్ టు ఫేస్. అనేక సమస్యలు పోలీస్ డిపార్ట్మెంట్ ఎదుర్కొంది. ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఏవీ నెరవేర్చకుండా అరకొర వసతులతో అయితే గత ప్రభుత్వం అయితే చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కానీ ఇప్పుడు కూడా ఈ కూటమి ఘన విజయంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ఓట్లు వేసి గెలిపించాము. ఇప్పుడన్నా సరే ఈ ప్రభుత్వం అన్నా కూడా ఏదైతే పోలీసు డిపార్ట్మెంట్కి ఇచ్చిన హామీలు అన్నీ కూడా నిర్వర్తించాలని చెప్పేసి కూడా మనతో పాటు ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జనకుల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత ప్రభుత్వంలో అనేక రకాల హామీలు ఇచ్చినా కూడా నెరవేర్చలేదని అంటున్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వంలో మీరు ఇచ్చే ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? వాస్తవంగా కూడా గత ప్రభుత్వంలో ఎప్పుడు అంటే ఎంత ఒత్తిడి మేము ఎదుర్కొన్నామంటే వీక్లీ ఆఫ్ అని చెప్పారు. ఆ వీక్లీ ఆఫ్ కూడా ఒక 6 నెలలు ఇవ్వడం జరిగింది. తర్వాత దాని గురించి పక్కన పడేశారు. ముఖ్యంగా అది పక్కన పెడితే ఆర్థిక సంబంధమైనటువంటి రాయితీలు ఏదైతే పోలీసుల యొక్క సరెండర్ లీవ్స్ ఉన్నాయో, జీపీఎఫ్లు ఉన్నాయో, ఏపీజీలు ఉన్నాయో, అంటే కనీస అవసరాలు కూడా అవి వాస్తవానికి నేను చెప్తున్నాం, అధ్యక్షులుగా ఇన్ని సంవత్సరాలు నేను పనిచేసినా కూడా ఇట్లాంటివి ఎప్పుడు మేము అడగల, ఆ డిమాండ్స్ ఎప్పుడు అడగల, ఏ ప్రభుత్వంలో అడగల. ఇంకా ఏమైనా మెరుగైన ఉన్నాయని చెప్పి అడిగాము. కానీ ఈ ప్రభుత్వంలో మాకు ఏమి పోతాయి, ఈరోజు ఏం పోద్ది, రేపేం పోద్ది అనేటటువంటి ఆందోళనలో ఈ 5 సంవత్సరాలు ఉన్నామని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా పోలీసులకు రావాల్సినటువంటి సరణలు అంటే 24 గంటలు ఎండనక వాననక రేయనక పగలనక చేసి ఆర్థికంగా చితికిపోయి మాకు ఆరోగ్యపరంగా మీరు చూస్తూ ఉంటారు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి పోలీసులకు ఉంటుందో. కానీ ఒక బందోబస్తు పోతే ఒక అకామిడేషన్ లేదు, ఒక వాటర్ ఇచ్చేవాడు ఉండడు. అలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. అయితే ఒక విషయం మనం చెప్పుకోవాలా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆ రోజు ఆ పోలీసులకి ఇంత కష్టం మేము ఇప్పుడు అనుభవించాల. సరెండర్ లీవ్స్ కూడా అప్పుడు లేట్ అయ్యాయి. ఎంత లేట్ అయ్యాయి? 10 రోజుల నుంచి 15 రోజులే, సంవత్సరాలు లేట్ అయ్యాయి గత ప్రభుత్వంలో. అప్పుడు కూడా మేము మా కింది స్థాయి సిబ్బందికి మాకు ప్రమోషన్స్ లేక పోలీసు కానిస్టేబుల్ తండ్రి కానిస్టేబులే, కొడుకు కానిస్టేబులే, ఇద్దరు కానిస్టేబుల్గా పోతున్నారు. ఇంత దౌర్భాగ్య పరిస్థితిని ఆ రోజు ఆయనకి వినవించుకుంటే చెప్పకూడదు. కానీ ఆ రోజు కూడా కృతజ్ఞతలు చెప్పాం. ఒక 2019 హెడ్ కానిస్టేబుల్ 566 ఏఎస్ఎల్ ఇమ్మీడియట్గా ఇచ్చిన ప్రభుత్వం. ఆ రోజు కూడా ఆ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాం. ఈరోజు కూడా ఆ యొక్క అంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి దాన్ని నెమరేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో మేము ఎన్ని ప్రమోషన్స్ అనుభవించాం. ఆ రోజు కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ రోజు కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఇంకొకటి చెప్తున్నాం, ఇంకా సరెండర్ లీవ్స్ సంవత్సరాలు తిరిగి మెట్లు ఎక్కుతున్నాం, దిగుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగిగా రాజకీయ పార్టీలతో మాకు సంబంధం లేదు. మేము ప్రభుత్వ ఉద్యోగులం. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి పోలీసు శాఖ యొక్క సంక్షేమాన్ని గురించి మాట్లాడేది నాది. మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. ఏ ప్రభుత్వం అన్నా కానీ ఆ ప్రభుత్వంలో మంచి చేస్తే ఆ ప్రభుత్వానికి చేయకూడతాం, మంచి చేయకపోతే ఆ ప్రభుత్వం ఇలా చేసిందని చెప్పేసి మనం మాట్లాడుకునే పరిస్థితి ఈరోజు ఉంది. అయితే గతంలో అంటే అన్ని ప్రమోషన్స్ ఇచ్చారు కాబట్టి గతంలో ఇలాంటిది లేదు కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద మాకు అంటే ఒక ఎన్డీఏ కూటమి ఇప్పుడు ఏర్పడింది కాబట్టి ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. ఇది తాజా పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా రాబోయే ప్రభుత్వం తీర్చాలి. పోలీస్ డిపార్ట్మెంట్గా అండగా ఉండి పోలీస్ డిపార్ట్మెంట్ సంక్షేమానికి ఈ కూటమి సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా మనతో శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షులు చెప్తున్న పరిస్థితి. గత ప్రభుత్వ హయా